ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నోడా, ఏంటి బయటికి చూస్తున్నావు? ఎవరి గురించి? ఓ, నీ భార్యామణి గురించా? అవును. ఎక్కడికెళ్ళింది? నీకెందుకు ఎవరిని? మీ ఆయన నీ గురించి ఎదురు చూస్తున్నాడు నిహారిక. నువ్వు ఆగు, నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళాను. ఇది అబద్ధం. అని నా ఫీలింగు. బావా, నువ్వు ఏదో రోజు నా చేతిలో మర్డర్ అయిపోతావు చెప్తున్నాను నీకు. నా మొగుడు ఒంటి మీద చేయి పడితే నేను ఊరుకుంటానా ఏంటి? అక్క పసుపు కుక్కాలని తుడి చేయకూడదని వెనకడుగేస్తున్నాను. వేదవతి గారు, వేదవతి గారు, రండి. శ్రావంతి గారు, ఏంటి శ్రావంతి గారు ఇలా వచ్చారు? వేదవతి గారొస్తే అందరికీ ఒకేసారి చెప్తాం. కొంచెం అందరినీ పిలుస్తారా? అమ్మా, అవని, శ్రీకర్, అందరూ ఒకసారి రండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నారా అవని గారు? బాగున్నామండి. ఏం శ్రవంతి, బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చారు? సాయంత్రం నా కూతురు పుట్టినరోజు వేడుకలున్నాయి. కుటుంబ సమేతంగా రావాలి వేదవతి గారు. సరేనమ్మా. పిల్లల్ని కూడా తీసుకురండి. శౌర్య, నువ్వు తప్పకుండా రావాలి. సరే ఆంటీ. ఇక బయలుదేరుతామండి. ఇంకా చాలా మందికి చెప్పాలి. సరేనమ్మా. వస్తామండి. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఆపారు అవని గారు? చెప్తానండి. అక్షయ, అమ్మా అక్షయ. వస్తున్నాను మేడం. రా. ఏంటి మేడం? శ్రవంతి గారు, పిల్లల ఫంక్షన్ కాబట్టి మీరు మా అక్షయ్ని కూడా ఇన్వైట్ చేయండి. ఇలాంటి లిటికేషన్ ఏదో పెడతావని అనుకున్నాను. ఇందులో లిటికేషన్ ఏముంది? అందరితో పాటు అక్షయ్ని కూడా మీరు పిలవండి. అక్షయ్ని మేం తీసుకొని వస్తాం. అక్షయ్ని పిలిస్తే నేను రానంటీ. నేను మీకు కావాలో అక్షయ్ కావాలో మీరే నిర్ణయించుకోండి. బర్త్డే ఫంక్షన్ కదమ్మా, అక్షయ్ వస్తే తప్పే ఉంది. ఫంక్షన్లకి పని వాళ్ళని కూడా తీసుకెళ్తారా తాతయ్య? ఇలాంటి మాటలే మాట్లాడొద్దన్నాను. ఎన్నిసార్లు చెప్పినా నీకు మీ అమ్మ నాన్నలకి బుద్ధి రాదా? అవనే, నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. అవని అన్న దాంట్లో తప్పే ఉందన్నయ్య. నాకింట్లో పనుంది, నేను రానులేండి. మీరందరూ వెళ్ళండి. చిన్న చిన్న సంతోషాలకు కూడా అక్షయ్ను దూరం చేయాలనుకోవడం చాలా దారుణం. అయినా బయట వాళ్ళ ముందు కూడా ఏంట్రా ఈ పంచాయతీలు? కుటుంబ పరువుని మనమే బయట పెట్టేసుకుంటామా? మీరెంతలా దాయాలని చూసినా కొన్ని విషయాలు బయటికి తెలియకుండా ఉంటాయా వసంత గారు? ఈ అక్షయ్ పేరెంట్స్ ఎవరో అక్షయ్కి తెలీదు. కూతురెక్కడుందో అవని వాళ్ళకి తెలీదు. కానీ అక్షయ్ని
అవని ఎంత ప్రేమగా చూసుకుంటుందో మాకు తెలుస్తూనే ఉంది. నువ్వు ఇంట్లోంచి గొడవపడి వెళ్ళిపోయిన విషయాల దగ్గర నుంచి అక్షయ్ కోసమే నువ్వు తిరిగి ఇంటికి రావడం, సంక్రాంతి నాడు స్వామీజీ మీ కూతురు బతికుందని చెప్పడం వరకు అన్నీ ఊరందరికీ తెలుస్తూనే ఉన్నాయి. మా అందరికి కూడా ఒక అనుమానం ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి మనసులో పెట్టుకోకుండా అడిగేస్తున్నాం. శ్రీకర్ అవనీలు 5 సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా. ఆ సమయంలో శ్రీకర్కి మరో ఆడదాంతో కలిగిన అక్రమ సంతానమా ఈ అక్షయ? లేదంటే శ్రీకర్కి దూరంగా ఉన్నప్పుడు అవనికి మరో మనిషితో కలిగిన సంతానమా? ఏయ్! కాస్త దూర బంధువులు అయిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే చంప పగలుండేది. ఇలాంటి వాళ్ళు బంధువులు కాదవని, రా బంధువులు. అనవసరంగా ఎత్తించేయి దించావు. బయట అందరూ అనుకునే మాటలేనండి మేమడిగింది. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు. నా నోటితో నేను ఇలాంటి మాటలు అనకూడదు గాని, ఇప్పుడు నువ్వు పుట్టినరోజు జరుపుతున్నది మీ భార్యాభర్తలకు కలిగిన సంతానమా, లేకపోతే నీకు కలిగిన అక్రమ సంతానమా? అవని గారు, ఎందుకంత పౌరుషం పొడుచుకొచ్చింది? నువ్వు ఆడదానివి కదా. సాటి ఆడదాని వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు కాస్త సంస్కారంగా ఆలోచించాలి కదా. చూడండి, నా తల్లిదండ్రులెవరో ఎక్కడున్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ నా పుట్టుకలో అయితే ఎటువంటి తప్పు పాపం ఉండదండి. అక్షయ అమ్మోరు తల్లి. చెడుగా మాట్లాడారంటే ఈ పాపం మీ పిల్లలకు తగులుతుంది. ఏదైనా అనే ముందు నిజం తెలుసుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వేదవతి కుటుంబ గౌరవం మీద బురద జల్లాలి అని ప్రయత్నం చేస్తే అది మీకే ప్రమాదం. ఇంకోసారి పొరపాటును కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. ముందుకి నుంచి వెళ్ళండి. వెళ్ళండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.